రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. అహర్నిశలు శ్రమిస్తున్న రైతులకు సాగులో తీసుకోవాల్సిన మెళకువలను గురించి, నూతన శాస్త్రీయ పద్ధతుల గురించి, కొత్త రకం వంగడాలను గురించి రైతులకు సమాచారాన్ని చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వరిలో సేంద్రియ వ్యవసాయం, వర్షాధార వేరుశెనగ మొక్కజొన్న రకాలు, ఖరీఫ్కు అనువైన మొక్కజొన్న రకాలు, వర్మి కంపోస్టు ఉపయోగాలు. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. వరిని సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో సాగు చేయడం వలన అధిక దిగుబడులు పొందడమే గాక భూసారాన్ని కాపాడడం జరుగుతుంది. వరిలో సేంద్రియ వ్యవసాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం సేంద్రియ పదార్థాలను వాడి పంటలు పండించే విధానాన్ని సేంద్రియ వ్యవసాయంగా చెప్పుకోవచ్చు. ఈ సేంద్రియ వ్యవసాయంలో రసాయనిక ఎరువులైనటువంటి పురుగు మందులు, శిలీంధ్ర నాశనులు, కలుపు మందులకు బదులుగా కంపోస్టు, పశువుల ఎరువు, పచ్చి రొట్ట, వర్మీ కంపోస్టు, పచ్చి ఆకు ఎరువులు, పంట వ్యర్థాలు, కోళ్లు, జీవన ఎరువులు వంటివి వినియోగించాల్సి ఉంటుంది. ఈ సేంద్రియ వ్యవసాయం వలన భూభౌతిక లక్షణాలు దెబ్బతినవు, పర్యావరణ సమస్యలు తలెత్తవు. వరిలో సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు. ఈ వరిలో అధిక దిగుబడులు పొందాలంటే సేంద్రియ వ్యవసాయంతో పాటు పంటను ఆశించే చీడపీడలను కూడా నివారించుకోవాలి. లేనిచో అధిక దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. పచ్చిరొట్ట ఎరువులు మరియు వర్మీ కంపోస్టు వేసి బాగా పొలంలో కలియదున్నాలి. ఇలా చేయటం వలన తామర పురుగుల బెడద చాలా మటుకు తగ్గుతుంది. గానుగ చెక్క మరియు వేప చెక్క వాడటం వలన చాలా రకాల పురుగులు అయినటువంటి వరి ఈగ, తామర పురుగులు, రసం పీల్చు పురుగులు, తెగుళ్ళు అయినటువంటి పొట్టకుళ్ళు, పాము పొడ, అగ్గి తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. అలాగే ఈ సేంద్రియ ఎరువులు వాడటంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించినట్లయితే వరిలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ఈ సమగ్ర సస్యరక్షణలో లింగాకర్షక బుట్టలు పొలంలో అక్కడక్కడ 8 బుట్టలు 1 ఎకరానికి అమర్చినట్లయితే వరిని ఆశించే కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. నారుమడి దశలో వేప మందులు, వేప కషాయాలు 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. పక్షి స్థావరాలు 20 చొప్పున 1 ఎకరానికి అమర్చాలి. ఇలా చేసినట్లయితే పక్షులు వీటి మీద వాలి కనిపించే ఆకు తినే పురుగులను చంపి తింటాయి. అలాగే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని వదలాలి. ఇలా చేయడం వలన కాండం తొలిచే పురుగు బెడద తగ్గుతుంది. వీటితో పాటు సూడోమోనాస్ అనే జీవన ఎరువును గానుగ చెక్కతో గాని వేప చెక్కతో కలిపి వేసుకున్నట్లయితే అగ్గి తెగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా 3 నుండి 4 సంవత్సరాలు ఆచరించినట్లయితే మనం వరిలో అధిక దిగుబడులను పొందవచ్చు. వరిలో సేంద్రియ వ్యవసాయంతో పాటు సరైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి చీడపీడలను నివారించుకోగలిగితే వరిలో అధిక దిగుబడులు మరియు అధిక లాభాలు పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. మన రాష్ట్రంలో పండిస్తున్న నూనె గింజల పంటలలో వేరుశెనగ ముఖ్యమైనది. వేరుశెనగలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకోవాలి. వర్షాధారానికి అనువుగా ఉండే వేరుశెనగ రకాలు, వాటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండిస్తున్న నూనె గింజ పంటలలో వేరుశెనగ ఒకటి. వేరుశెనగలో మేలైన రకాలను ఎంపిక చేసుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు.
అత్యల్ప వర్షపాతం బెట్ట ప్రాంతాలకు అనువైన రకాలు కదిరి 5, 6, 9, అనంత, వేమన, అభయ. కొద్దిపాటి నీటి వసతి గల ప్రాంతాలకు అనువైన రకాలు వేమన, కదిరి 5, తిరుపతి 4, నారాయణ, కాళహస్తి, రోహిణి రకాలు. కదిరి 5 రకం చిన్న గుత్త రకం, తక్కువ పంటకాలం కలిగింది. ఊడలు గట్టిగా ఉండి చెట్టును తట్టుకుంటుంది. కదిరి 6 రకం చిన్న గుత్తి రకం, పంటకాలం 100 రోజులు. కదిరి 9 చిన్న గుత్తి రకం, వర్షాభావ పరిస్థితులను బెట్టను బాగా తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్ళు తెగుళ్లను, రసం పీల్చే దోమ, తామర పురుగులు, ఎర్రనల్లిని తట్టుకుంటుంది. వేమన రకం చిన్న గుత్తి రకం, వర్షాభావ పరిస్థితులను, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. భూమిలోకి పోయే ఊడలు గట్టిగా ఉండి కాయలు తెగిపోకుండా ఉంటాయి. ఎక్కువ కట్టే దిగుబడినిస్తుంది. నారాయణి చిన్న గుత్తి రకం, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. మొక్కలో అన్ని కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. కాళహస్తి రకం తెగుళ్లను తట్టుకోలేని గుత్తి రకాలకు బదులుగా సాగు చేయవచ్చు. రోహిణి చిన్న గుత్తి రకం, చెట్టును తట్టుకుంటుంది. నీటి వినియోగ సామర్థ్యం ఎక్కువ, తక్కువ కాలపు రకం. అనంత చిన్న గుత్తి రకం, వర్షాభావ పరిస్థితులను, ఆకుమచ్చ తెగుళ్లను, రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. వర్షాధార వేరుశెనగ రకాల గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. వేరుశెనగ ఒకటే వేరుశెనగ వేసుకుంటూ పోకోకుండా అంతర పంటగా కంది కూడా వేసుకుంటే చాలా మేలు. అంతర పంటగా ఏం వేసుకోవచ్చు అంటే కంది కానీ ఆముదం కానీ 11 సార్లు వేరుశెనగ, 1 సార్లు ఆముదము లేదా కంది, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే మనకు వేరుశెనగతో పాటు అదనంగా మనము ఈ దీర్ఘకాలిక కంది అదనపు ఆదాయము మనము పొందవచ్చు. తర్వాత ఇప్పుడు మనము జూన్, జూలై నెలలు వేరుశెనగ విత్తుకోవడానికి, మెట్ట వేరుశెనగ విత్తుకోవడానికి అనుకూలం. అందువల్ల మే నెలలో ఎలాంటి వర్షం పడినా కూడా భూమిని కల్టివేటర్తో కానీ మెట్ల ఎద్దులతో లాగే గుంటకలతో కానీ సేద్యం చేసుకుని రెడీగా ఉంచుకుంటే మనం జూన్లో లేదా జూలైలో ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు విత్తనాన్ని విత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది సరైన సమయం. సరైన సమయంలో విత్తుకుంటే మనకి దిగుబడులు పెరుగుతాయి. ఇది మన రైతాంగానికి అంతటికి కూడా బాగా తెలుసు. సో ఈ కొన్ని పనులు, ఒకటేది మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి, విత్తన శుద్ధి చేసుకోవాలి మర్చిపోకుండా, అదే రోజు కానీ 2 రోజుల ముందు కానీ చేసుకోవచ్చు. మూడవది భూసార పరీక్ష చేసుకోవాలి. భూసార పరీక్షను బట్టి ఎరువులు వేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. మరికొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి వేరుశెనగతో పాటు అంతర పంటగా కంది లేదా ఆముదాన్ని మనము వేసుకోవచ్చు. ఇంకా పంట కాలంలో అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి జబ్బులు 1-2 వచ్చేదానికి అవకాశం. ఆ జబ్బులను అప్పటికప్పుడు నిపుణులతో, వ్యవసాయ అధికారులతో కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కానీ, లేదా అనుభవం రైతులతో కానీ చర్చించి ఆ లక్షణాలున్న మొక్క భాగాలను తీసుకొని చూపించి నివారించుకోవడానికి అప్పటికప్పుడు తగిన నిర్ణయం తీసుకొని మనం సరైన సమయంలో మనము సస్యరక్షణ కనుక మనం చేపట్టినట్లయితే ఈ వేరుశెనగలో, మెట్ట వేరుశెనగలో మంచి దిగుబడులు పొంది లాభదాయకంగా మనం ఈ పంటని మార్చుకోవచ్చు. ఈ విధంగా వర్షాధారానికి అనువైన రకాలను ఎంపిక చేసుకుంటే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రోజురోజుకు మార్కెట్లో మొక్కజొన్నకు డిమాండ్ అధికంగా ఉండడం వలన రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మొక్కజొన్నలో మేలైన రకాలను ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్కు అనువైన మొక్కజొన్న రకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు. మొక్కజొన్నను ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతోంది.
ఖరీఫ్లో ముఖ్యంగా మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలానికి అనువైన ద్విసంకరణ రకాలు DHM-1, DHM-103, DHM-105. ఈ రకాలు ఆకు ఎండు తెగుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళు తట్టుకుంటుంది. ఖరీఫ్ కాలానికి అనువైన త్రిసంకరణ రకాలు DHM-109. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్, ఖరీఫ్కు అనుకూలం. నీటి ఎద్దడిని కొంతవరకు తట్టుకుంటుంది. ఖరీఫ్ కాలానికి అనువైన ఏక సంకరణ రకాలు DHM-111. ఇవి ఖరీఫ్కు అనువైనవి. ఇవి కాండం తొలుచు పురుగు, ఎండు తెగుళ్లను తట్టుకుంటాయి. అంబర్ శక్తి 1 రకం నాణ్యమైన ప్రోటీన్లు గల సంకర జాతి రకం. గింజలు మధ్యస్థ నొక్కులు కలిగి పసుపు నారింజ రంగులో ఉంటాయి. ఆకు ఎండు, కాండం కుళ్ళు తెగుళ్లను తట్టుకుంటుంది. ఖరీఫ్కు అనువైన మొక్కజొన్న రకాల గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో 100% పాళ్ళు హైబ్రిడ్ మొక్కజొన్న విత్తుకోవడం జరుగుతుంది రైతులు. తర్వాత రకాలకు వచ్చినప్పుడు చూస్తే ఎక్కువగా రైతులకు ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయండి. తర్వాత మన యొక్క రాష్ట్రం, మన వ్యవసాయ విశ్వవిద్యాలయంకు నుంచి విడుదల చేసినట్టు రకాల విషయానికి వస్తే మన దగ్గర చాలా రకాల హైబ్రిడ్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో DHM-103, DHM-105, DHM-107, DHM-109, త్రిశూలత, DHM-111, DHM-113, DHM-117, DHM-119 అటువంటి రకాలు హైబ్రిడ్ రకాలు సిఫారు చేయడం జరుగుతుంది రైతులకు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ఏక సంకరణ సింగిల్ క్రాస్ హైబ్రిడ్స్ అంటాం మనం. ఇవి ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ద్విసంకరణ హైబ్రిడ్ల కన్నా కూడా, తర్వాత త్రిసంకరణ హైబ్రిడ్స్ కన్నా కూడా ఎక్కువ దిగుబడి ఇస్తాయి. ఇవి DHM-111, DHM-113, 117, 119 అనే రకాలు అందుబాటులో ఉన్నాయండి. ఇందులో DHM-117 అనే రకం చాలా మంచి హైబ్రిడ్. ప్రైవేట్ హైబ్రిడ్స్కు ధీటుగా అంతకన్నా ఎక్కువ కూడా, చాలా హైబ్రిడ్స్ కన్నా ఎక్కువ కూడా దిగుబడి వస్తుంది. ఈ రకము మధ్యకాలిక రకము. 195 నుంచి 100 రోజుల లోపల కోతకు వస్తుంది. వర్షాకాలం లోపల మంచి నారింజ గింజ రంగు కలిగి మార్కెట్లో పౌల్ట్రీ వాళ్ళు కూడా బాగా ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ రేట్ వస్తుంది. తర్వాత అన్ని చీడపీడలు తట్టుకొని, తర్వాత బెట్టను తట్టుకొని, తర్వాత మంచి యాజమాన్యంలో కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క హైబ్రిడ్ లోపల. దీన్ని రైతులకు మేము మా యూనివర్సిటీ తరఫున, తర్వాత ఏపీ విత్తన సంస్థ తరఫున, కొంత ప్రైవేటు వాళ్ళ తరఫున కూడా సప్లై చేయడం జరుగుతూ ఉందండి. ఇది తర్వాత DHM-115 అనేది స్వల్పకాలిక రకం. ఇది మనం ఇంతకు చెప్పినట్టుగా జూలై ఆఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. తర్వాత మనకు రబీలో కూడా విత్తుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. చిన్న పంట అయినప్పుడు కూడా నారింజ రంగు కలిగి మంచి దిగుబడి ఇచ్చేటువంటి DHM-115 కూడా రైతులు విత్తుకోవచ్చు. ఈ ప్రభుత్వ పరంగా పరిశీలించి విడుదల చేసినటువంటి హైబ్రిడ్స్ రకాలు నేను చెప్పడం జరుగుతుందంటే అది రైతులు తప్పకుండా వాడుకోవచ్చు. అవి ఇందులో చూసినట్టయితే మనకు మోన్సంటా కంపెనీ వాళ్ళే ఉన్నాయండి. మనకు గోల్డ్ అనేది ఇది మంచి హైబ్రిడ్, దీర్ఘకాలిక హైబ్రిడ్. తర్వాత MCH-36 అనేది కూడా ఈ మోన్సంటా వాళ్ళది దీర్ఘకాలిక హైబ్రిడ్. తర్వాత MCH-2 అనేది మధ్యకాలిక హైబ్రిడ్. ప్రబల్ అనేది కూడా మధ్యకాలిక హైబ్రిడ్. ఇదే కంపెనీ వాళ్ళది DKC-7074 అనేది స్వల్పకాలిక హైబ్రిడ్. ఈ హైబ్రిడ్స్ మోన్సంటా వాళ్ళే మీరు తప్పకుండా వాడచ్చు. తర్వాత పాయనీర్ కంపెనీ వాళ్ళే చూసుకున్నట్టయితే 30B07 అనేది దీర్ఘకాలిక హైబ్రిడ్, ఇది వాడచ్చు. తర్వాత ఇంకొకటి మనకు 3042 అనేటువంటి ఇంకొకటి కూడా హైబ్రిడ్ వాళ్ళది, 3342 అనేటువంటి స్వల్పకాలిక హైబ్రిడ్ పాయనీర్ వాళ్ళది, ఇది కూడా వాడచ్చు. సింజెంటా కంపెనీ వాళ్ళే కూడా కొన్ని NK30, NK6240 అనే దీర్ఘకాలిక హైబ్రిడ్స్ ఇవి కూడా వాడచ్చు. కావేరీ వాళ్ళవి కావేరీ 25K60 అనేది హైబ్రిడ్ వాడచ్చు. బిస్కో కంపెనీ వాళ్ళది బిస్కో 855, తర్వాత కోహినూర్ అనేటువంటిది ఇవి వాడచ్చు. తర్వాత బయోసీడ్స్ వాళ్ళవి 9861, 9637, 9861 దీర్ఘకాలికం, 9637 మధ్యకాలికం, ఇది వాడ. JK సీడ్స్ వాళ్ళవి కూడా కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి. JKMH 2492 అనేది ఎక్కువ రోజుల్లో ఇచ్చేటువంటి కోతకు వచ్చేటువంటి రకము. అదేవిధంగా 5991 అనేది అతి స్వల్పకాలిక రకము. JKMH వాళ్ళదే ఇంకొకటి 9551 అనేది మధ్యకాలిక హైబ్రిడ్, ఇది కూడా వాడుకోవచ్చు. ఇవి కాకుండా కూడా ఇంకా మనకు శక్తి సీడ్స్ వాళ్ళది కూడా మనకు SMH 3904 అనేటువంటి హైబ్రిడ్ ఉంది. సీటెక్ వాళ్ళది 2324 అనేటువంటి హైబ్రిడ్ కూడా
మనకు ఉన్నాయి. ఈ హైబ్రిడ్స్ ఇంకా మిగతా హైబ్రిడ్స్ ప్రైవేట్ ఏవైనా రైతులు అందుబాటులో వేసుకోవచ్చు. అదే దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు ఒకవేళ మనకు వాతావరణం అనుకూలిస్తే స్వల్పకాలిక హైబ్రిడ్ల కన్నా కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూత దశలో మనకు వర్షాలు కనుక ఉండి మనకు ఏదైనా నీటి తడివేయగలిగితే మాత్రం తప్పకుండా దీర్ఘకాలిక రకాలు మనకు 6 నుంచి 8 టన్నుల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఖరీఫ్కు అనువైన మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకుంటే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్ కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వలన భూసారం క్షీణించడంతో పాటు వాతావరణం కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు తమ పొలంలో వర్మీ కంపోస్టు సొంతంగా తయారు చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చు. వర్మీ కంపోస్టు వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రత్యేకమైన వానపాముల్ని ప్రయోగించి తయారు చేసే ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకున్నప్పుడు వర్మీ కంపోస్ట్లో పంటకు అవసరమయ్యే స్థూల, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ అనేక రకాల సేంద్రియ రసాయనాలను కలిగి నేల యొక్క భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలను పెంపొందిస్తుంది. వర్మీ కంపోస్ట్ను రైతులు తమకు అందుబాటులో ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాల సహాయంతో తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్టు తయారీకి గాను వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలైన చెత్త, ఆకులు, పండ్ల తొక్కలు, పేడ, కూరగాయల వ్యర్థ పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. వ్యర్థ పదార్థాలను, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీళ్లు చల్లుతూ ఉండాలి. బెడ్ పైభాగంలో కొంత మందం వరకు పేడతో పూత పూయాలి. తయారైన బెడ్లపై వారం రోజుల వరకు నీరు చల్లుతూ ఉండాలి. వారం తర్వాత బెడ్లపై వానపాములను వదలాలి. వానపాములు తేమను వెతుక్కుంటూ లోపలకు వెళతాయి. వానపాములను వదిలిన తర్వాత బెడ్ల పైభాగంలో గోనె సంచులను గాని, వరిగడ్డిని గాని కప్పి తేమను కాపాడుకోవాలి. అంతేకాక దీనివల్ల చీమలు, కప్పలు, పాముల నుండి వానపాములను రక్షించవచ్చు. బెడ్లకు తాటాకులతో పందిరి వేసి నీడను కల్పించాలి. దీనివల్ల ఎండబారి నుండి వానపాముల్ని రక్షించుకోవచ్చు. బెడ్లపై ప్రతిరోజు నీరు చల్లుతూ ఉండటం వల్ల వ్యర్థ పదార్థాలు 2 నుండి 3 నెలల్లో వర్మీ కంపోస్టుగా తయారవుతాయి. బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. బెడ్ల నుండి వర్మీ కంపోస్ట్ను సేకరించి జల్లెడతో జల్లించి బస్తాల్లో నింపుకొని నీడగల ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్కు ముఖ్యంగా 3 అవసరాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ బొరియలు చేయని వానపాములు, తర్వాత ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు, ఆ తర్వాత మూడవది ఇతర అవసరాలు అంటే ఈ బెడ్లను నిర్మించడానికి కొరకు, తర్వాత వీటికి నీడను కల్పించడానికి పందిరి లాంటి స్ట్రక్చర్. ఈ 3 అవసరాలు ఉన్నట్టయితే వర్మీ కాంపోస్ట్ ఉత్పత్తిని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు వ్యవసాయం చేసినప్పుడు ఏవైతే వ్యర్థంగా మిగిలిపోతాయో అవన్నిటిని కూడా మనం వీటికి రా మెటీరియల్గా ఉపయోగించుకొని వాటిని మనం వర్మీ కాంపోస్ట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణ, మనం వరి పొలం వేసినప్పుడు మిగిలిన వరి గడ్డి కానీ, లేకపోతే మొక్కజొన్న చొప్ప కానీ, లేకపోతే నువ్వు తుక్కు కానీ, పెసర తుక్కు కానీ, మినుము తుక్కు కానీ, వేరుశెనగ తుక్కు కానీ, ఏవైనా కానీ మనం వ్యవసాయం చేసుకున్న తర్వాత వ్యర్థంగా మిగిలిపోయినవన్నిటిని కూడా మనం ఇక్కడ మూల పదార్థంగా వాడి వాటి నుండి మనం వర్మీ కాంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం ఇంట్లో కూరగాయలు తరిగిన తర్వాత వేస్ట్గా మిగిలిపోయిన కూరగాయలు కానీ, పండ్ల తొక్కలు కానీ, లేత ఆకులు కానీ, లేత కొమ్మలు కానీ, ఇవన్నిటిని కూడా మనం వర్మీ కాంపోస్ట్గా మార్చుకోవడానికి మూల పదార్థంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఎర్రలు, వానపాములు అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి బొరియలు చేసే రకాలు, బొరియలు చేయని రకాలు. ఈ వర్మీ కాంపోస్ట్కి బాగా అనుకూలమైనవి బొరియలు చేయని రకం. ఇవేంటంటే బొరియలు చేయని రకం ఏంటంటే వీటి యొక్క ఉత్పత్తి పునరుత్పత్తి బాగా అధికంగా ఉంటుంది. బొరియలు చేసే వాటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే వీటి యొక్క సంఖ్య బాగా పెరిగిపోతుంది. అది కాకుండా
ఇవి 90% ఈ వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి కేవలం 10% మాత్రమే మట్టిని తింటూ ఉంటాయి. మొదటగా ఈ షెడ్ యొక్క కింది భాగాన భూమిపైన గట్టిపరుచుకోవాలి. శాశ్వతంగా వర్మి కాంపోస్ట్ తయారు చేసుకున్నట్టయితే సిమెంటుతో ప్లాస్టింగ్ చేసుకోవచ్చు, లేదంటే పశువుల పేడతో గట్టిపరుచుకోవచ్చు. ఈ విధంగా గట్టిపరుచుకున్న భూమిపైన భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పుతో 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు మనం ఈ సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలని కుప్పగా వేసుకొని బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్లను తయారు చేసుకున్న వాటిపైన ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఈ విధంగా వారం నుంచి 10 రోజుల వరకు వీటిపైన నీళ్లు చల్లుతూ ఉండాలి. ఆ తర్వాత అవి కాస్త కుళ్ళిన తర్వాత ఈ ప్రత్యేకమైన వానపాముల్ని ప్రతి చదరపు మీటర్కు 1000 చొప్పున, అంటే సుమారుగా 1 కిలో ఉంటుంది, ప్రతి చదరపు మీటర్కు 1000 వానపాముల చొప్పున వదలాలి. ఈ వానపాములు తేమను వెతుక్కుంటూ కింది భాగానికి చేరుకుంటాయి, బెడ్ యొక్క కింది భాగానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి తినడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఈ వానపాములు తిని ఈ మనం వేసిన వ్యర్థ పదార్థాలను తినేసి తర్వాత అది విసర్జించిన పదార్థాన్ని మనం వర్మీ కాంపోస్ట్ ఎరువు అంటాం. ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తంపై మీ సలహాలు సూచనలు పంపించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.